టాలీవుడ్‌లో ఒక ఉప్పెనలా దూసుకొచ్చింది 'శ్రీలీల'. 'పెళ్లి సందడి' సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆమె డాన్సింగ్ టాలెంట్‌కి టాలీవుడ్ ఫిదా అయింది. హీరోయిన్స్‌లో చాలా రేర్‌గా కనిపించే క్వాలిటీ అది. ఆ తర్వాత ఆమెకి 'ధమాకా' రూపంలో పెద్ద హిట్ వచ్చింది. ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు అమ్మడు. తనకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంది. వరుసపెట్టి సినిమాలకు సైన్ చేసేసింది. ఈ క్రమంలో ఆమె బ్యానరు, హీరో మాత్రమే చూసింది తప్ప కథల్ని, అందులోని పాత్రలని గురించి పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. దీంతో ఆమెకి వరుసగా ఫ్లాపులొచ్చాయి. 'భగవంత్ కేసరి' ఒక్కటే దీనికి మినహాయింపు అని చెప్పుకోవాలి. ఇలా ఎన్ని ఫ్లాపులు వచ్చినప్పటికీ 'శ్రీలీల' ధైర్యంగా ఉందంటే దానికి ఏకైక కారణం 'గుంటూరు కారం'. కెరీర్‌లో తొలిసారి 'మహేష్ బాబు' లాంటి పెద్ద హీరో సినిమాలో అవకాశం అందుకుంది. ఇక్కడ కూడా ఆమెకు అదృష్టం కలిసొచ్చింది. 'గుంటూరు కారంలో' ముందుగా ఆమెను సెకండ్ లీడ్‌గా తీసుకున్నారు. ఎప్పుడైతే 'పూజా హెగ్డే' తప్పుకుందో ఇక అప్పుడు మెయిన్ హీరోయిన్ అయిపోయింది 'శ్రీలీల'. అందుకే ఓవైపు 'ఆదికేశవ', 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్' లాంటి ఫ్లాపులు వస్తున్నప్పటికీ 'గుంటూరు కారం' తన కెరీర్‌కి పిల్లర్‌గా నిలబడుతుందని ఆశలు పెట్టుకుంది. కానీ ఇప్పుడు ఆశ తీరలేదు. 'గుంటూరు కారం' ఫ్లాప్ అవ్వడంతో పాటు అందులో 'శ్రీలీల' క్యారెక్టర్‌పై విమర్శలు ఓ రేంజ్‌లో పడుతున్నాయి. 'స్కంద' సినిమా టైంలో 'శ్రీలీల' పాత్రపై ఎన్ని విమర్శలు పడ్డాయో వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా అంతకు రెట్టింపు విమర్శలు 'గుంటూరు కారం' విషయంలో కూడా 'శ్రీలీల' కార్నర్ అవుతుంది. ఈ నేపథ్యంలో 'పూజా హెగ్డే'తో పోలుస్తున్నారు చాలామంది ఈమెని. 'పూజా హెగ్డే' కూడా అంతే. 'దువ్వాడ జగన్నాథం' సినిమా తర్వాత వరుసపెట్టి అవకాశాలు అందుకుంది. కేవలం హీరోలను చూసి సినిమాలకి సంతకాలు చేసేసింది. ఎప్పుడైతే 'ఆచార్య', 'రాధేశ్యామ్' లాంటి సినిమాలు డిజాస్టర్‌లు అయ్యాయో అప్పటి నుంచి పూజాకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 'శ్రీలీల' కూడా అదే తప్పు రిపీట్ చేస్తుందంటున్నారు చాలామంది. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.